ఒక చిన్న గ్రామంలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. లక్ష్మి, సరస్వతి. ఇద్దరూ ఒకే ఇంట్లో పెరిగినా వారి జీవితాలు మాత్రం పూర్తిగా భిన్నంగా మారాయి. లక్ష్మి పెద్దది. ఆమెకు మంచి చదువు, మంచి ఉద్యోగం, ప్రేమతో చూసుకునే భర్త. అన్నీ సవ్యంగా సాగిపోయాయి. ఆమె జీవితం చూసిన వాళ్ళందరూ ఎంత అదృష్టం అని అనుకునేవారు. సరస్వతి చిన్నది. ఆమె జీవితమైతే అంత సులభం కాదు. పెళ్ళి అయిన తర్వాత భర్త నుంచి గౌరవం లేదు. ఇంట్లో ఎప్పుడు గొడవలు, ఆర్థిక కష్టాలు. ఒక్కో యుద్ధంలా అనిపించేది. ఒకరోజు సరస్వతి చాలా బాధతో అక్క దగ్గరకు వెళ్ళి అడిగింది. అక్క, మనిద్దరం ఒకేలా పెరిగాం, కానీ నీకంత మంచి జీవితం, నాకు ఎందుకింత కష్టం? అప్పుడు లక్ష్మి చిరునవ్వుతో చెప్పింది. చెల్లి, జీవితం మనకి వచ్చిన పరిస్థితులు కాదు, మనం ఎలా స్పందిస్తామో అనే మన భవిష్యత్తు. నాకు కూడా కష్టాలు వచ్చాయి. నేను ప్రతి సమస్యను ఒక పాఠంగా చూశాను. నువ్వు మాత్రం ప్రతి కష్టాన్ని శాపంగా చూస్తున్నావు. ఆ మాటలు సరస్వతికి కొత్త ఆలోచన ఇచ్చాయి. ఆ రోజు నుంచి ఆమె చిన్న చిన్న మార్పులు ప్రారంభించింది. బాధపడడానికి బదులు ధైర్యంగా ఉండడం, ఇతరుల తప్పులు మార్చుకోకపోతే తన మనసు మార్చుకోవడం, చిన్న విజయాలు కూడా ఆనందంగా స్వీకరించడం. కొన్ని నెలల తర్వాత ఆమె జీవితంలో పెద్ద మార్పులు కనిపించాయి. సమస్యలు పూర్తిగా పోయి ఉండకపోయినా ఆమె మనసు బలంగా మారింది. ఆ బలం ఆమెకు కొత్త అవకాశాలు తెచ్చింది. జీవితం అందరికీ ఒకేలా ఉండదు, కానీ మన మనసు బలంగా ఉంటే ఎంత కష్టం వచ్చినా దాన్ని జయించగలం. అదృష్టం అనేది పరిస్థితుల్లో కాదు, మన సంకల్ప దృక్పథంలో ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. అయితే ఈ కథలో మనం కొన్ని ఆలోచించవలసిన విషయాలు ఉన్నాయి. జీవితం అందరికీ ఒకేలా ఉండదు, కానీ బలంగా ఉండే మనసు ఉంటే ఏ కష్టాన్నైనా జయించగలం. అదృష్టం పరిస్థితుల్లో కాదు, మన సంకల్ప బలంలో ఉంటుంది. బాధలను ప్రశ్నించకండి, వాటి నుంచి నేర్చుకోండి. కష్టం వచ్చినప్పుడు ఏడవడం సహజం, కానీ తిరిగి లేచి ధైర్యమే అసలు శక్తి. ఇతరుల జీవితాన్ని చూసి బాధపడొద్దు, మీ కథను మీరు గొప్పగా మార్చండి. ప్రతి సమస్య ఒక పరీక్ష, అది మన బలమెంతో చూపిస్తుంది. జీవితం మారకపోయినా మన మనసు మారితే చాలా మారుతుంది. బాధలు శాశ్వతం కాదు, కానీ వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు జీవితాంతం ఉంటాయి. మనల్ని ఎవరు అర్థం చేసుకోకపోయినా మనకు మనమే బలం కావాలి. కష్టాలు మనల్ని కూల్చడానికి రావు, మనల్ని బలంగా తయారు చేయడానికి వస్తాయి.